అనంతపురంలోని ఎల్లమ్మ కాలనీలో దారుణం జరిగింది. లక్ష్మీ గంగా అనే మహిళను భర్త వీరాంజనేయులు గొంతు కోసి హత్య చేశాడు. వీరికి 10 ఏళ్ల కిందట వివాహమైంది. 2 పిల్లలు ఉన్నారు. తాపీ మేస్త్రి పనిచేస్తూ వీరాంజనేయులు, హోటల్లో పనిచేస్తూ లక్ష్మీ గంగా జీవనం సాగిస్తున్నారు. భార్య లక్ష్మీ గంగపై అనుమానంతో వీరాంజనేయులు తరచూ గొడవ పడుతుండేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. తెల్లవారుజామున మరోసారి గొడవ జరగడంతో గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడని తెలిపారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సార్ మేము ముగ్గురు మా అక్క చెల్లులమి. ఆ బాబు ఒక పిల్లోని ఇష్టపడి పోలీస్ స్టేషన్ లో ఇంతవరకు కేసు నడుస్తుంది. పోలీసులు నెల టైం ఇచ్చినారు, రాజీ అవుతారా లేదా కేసు రాపించుకోవాలా అని. లేదు సార్ రాజీ అవుతాము, నెల టైం ఇచ్చి చూడండి అని అంటే నెల వరకు కలిసి ఉన్నారు. మళ్ళీ వాళ్ళ అన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా కలుసుకొని వీళ్ళకి పంచాయతీ చేసి కలిపినారు 3 పిల్లల్ని. సంసారం తీసుకోవద్దండమ్మా, కలుపుకోండి బాగుండండి అని. అది నమ్మి ఆ బాబు ఇంటికి వచ్చి సంసారం చేసుకుంటాంది. నిన్న రాత్రి పని పోయి వచ్చింది, అందరికి ఫోన్లు చేసింది, బాగుంది. రాత్రి ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు చంపి వాళ్ళ అన్నకు ఫోన్ చేసినాడు. వాళ్ళ అన్న మా అమ్మలోకి ఫోన్ చేసినాడు, అక్క వాడు చంపుతాను బెదిరిస్తున్నాడు ఫోన్ అక్క అంటే ఆ బాబా చంపుతాడు సంపాదుతాను మమ్మ నన్ను అని ఫోన్ లో చెప్పిందంట. ఆ మనిషి అది భయపడుకునే ఫోన్ చేసినాడు, వాడు చంపుతానన్నాడు. చంపుతానమని వాళ్ళు వచ్చి చూసేలోపు మనిషి అయితే లేడు ఇంట్లో. మనం ఒకడే అయితే చేసిండాడు, ఇదైతే ఇది కలిసి చేసినారు ఎవరు అని మా డౌట్ అండి.